అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గాస్పెల్. దేవుని యొక్క కృపను బట్టి దేవుని నామాన్ని మనం స్తుతించడానికి, దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి నిండు తరుణం ప్రియమైన వారలారా. మరి ఈ దినం కూడా దేవుడు మనకు సిద్ధపరిచిన మాటలు ధ్యానం చేయడానికి మనం సిద్ధపడుతుండగా ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరికీ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గాస్పెల్ అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి నీ వందనాల కోట్ల స్తోత్రం అయినా మరొక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించి కొద్ది నిమిషం ప్రభు నీ మాటలు ధ్యానం చేయడానికి మేము ఆయత్తపరుచుండగా ప్రభు నీదైన పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి ప్రభు. నిశ్చితమే జరిగించండి. మాలో ఉన్న ప్రతి అవిధేయతను అపవిత్రత మీరు తీసివేయండి. నీ కుమారుడు యేసుక్రీస్తు రక్తంలో మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి ప్రభు. ఈ వాక్య వెలుగులో తాజా శుద్ధిగా చేసుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయమని ఇదని మన అంజూరపు పండ్ల కాలం గురించి ఆయన వాక్యం ధ్యానం చేయబోచుండగా చెబుతూ నాకు ఈ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. అలాగే ఉంటున్న బిడ్డలకు వినగల చెవిని గ్రహించగల మనసును గ్రహించండి. విన్న వాక్యము దుష్టులు ఎత్తుకోపోకుండా మా హృదయంలో భద్రపరిచి నీరు కట్టి ఫలింపును దయచేయమని కోరుచు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనలో అడిగి వేడుకొనిచున్నాము కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన వారులారా. మరి అంజూరపు పండ్లను గురించి కొన్ని సంగతులు దేవుని యొక్క వాక్యం వెలుగుల్లో మనం దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం ప్రియమైన వారులారా. అంజూరపు చెట్టు క్రైస్తవ జీవితానికి సాదృశ్యమని అనేకమైన ఉపమానాల ద్వారా మనము ఎంతోమంది సేవకులు చెబుతుండగా విని ఉన్నాము. మనం కూడా వాక్య ధ్యానంలో గ్రహిస్తూ ఉన్నాం. మరి అంజూరపు చెట్టు మానవ జీవితానికి సాదృశ్యమైతే అంజూరపు చెట్టు యొక్క వ్యక్తిత్వం కానీ అంజూరపు చెట్టు యొక్క గొప్పతనం కానీ మనం చూసినట్లయితే చాలా చక్కగా మరి అంజూరపు కాయలు మనకి ఆహారానికి మంచి డైట్ ఎలిమెంట్స్ కోసం బాగా మంచి న్యూట్రియంట్స్ కలిగినటువంటి మరి ఫలముగా మనం గమనించవచ్చు ప్రియమైన వాళ్ళ. ప్రాముఖ్యంగా మరి ఆనాడు రాజుల కాలంలో స్వస్థత కొరకు కూడా ఈ అంజూరపు పండ్లను ఉపయోగించినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అంజూరపు చెట్టు స్వతహాగా ఎంత ఎంత శ్రేష్టమైనది, ఎంత చక్కనిదో మనం కనుక గమనించినట్లయితే ఆ న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ 9వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. కొన్ని మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. ఒకనొక రోజుట అనేకమైన చెట్లు వారి మీద యజమానుడిగా ఉండమని మరి ప్రాముఖ్యమైనటువంటి ఒలివ చెట్టు దగ్గరికి, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. సో అప్పుడు వచ్చినప్పుడు అంజూరపు చెట్టు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథానికి మనం వెళదాం ప్రియమైన వాళ్ళారా. ఇందులో మనం గమనించినట్లయితే 9వ అధ్యాయానికి మనం వెళదాం. తొందరగా న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయానికి మనం వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ చెట్లన్నీ కూడా వచ్చి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి మరి వారిని పరిపాలించడానికి నీవు మాకు అధికారిగా ఉండాలని చెప్పినట్టుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ. 9వ అధ్యాయము మనం 10వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనిస్తున్నాము. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు ఊగులాడుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నీ ఇక మానుదునా అని వాటితో అనను ప్రియమైన వాళ్ళ. అంటే అంజూరపు చెట్టు దగ్గరికి ఒక పదవి, ఒక బాధ్యత ఇవ్వడానికి వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు అంజూరపు చెట్టు చెబుతున్న మాటలు ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు కలగజేశాడు, నా యొక్క ఉద్దేశము ఏ ఉద్దేశం కొరకు దేవుడు నన్ను మరి యొక్క భూమిలో మరి మొలిపింపు చేశాడు, ఆయన మాట చొప్పున ఆ ఉద్దేశం చొప్పున నేను జీవించాలి కానీ మరి ఉద్దేశంలోకి నేను వెళ్ళను అని ఖరాఖండిగా చెప్పగలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ. నిజమే, అంజూరపు చెట్టు మనకు కూడా మన ఆత్మీయ జీవితానికి కూడా చాలా సాదృశ్యంగా ఉంది ప్రేమైన వాళ్ళ. మనం కూడా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, క్రైస్తవుడిగా దేవుడు మనల్ని పిలుచుకుని ఉన్నాడు కదా. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును వేసినట్టుగా దేవుడు మనల్ని వేసి ఉన్నాడు ప్రేమైన వాళ్ళ. సో వేసినటువంటి యొక్క అంజూరపు చెట్టు యొక్క ఫలములు ఎంత శ్రేష్టమైనవో ఇక్కడ అంజూరపు చెట్టు తానే సాక్ష్యం ఇస్తుంది ప్రియమైన వాళ్ళ. గమనించినట్లయితే ఏముంటుందో తెలుసా, నీవు వచ్చి మమ్మల్ని ఏరమని అక్కడ చెట్లన్నీ కూడా అంజూరపు చెట్టును అడిగినప్పుడు అంజూరపు చెట్టు అంటుంది కదా, చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు ఊగులాటుకు నా మాధుర్యమును నా మంచి ఫలములను ఈక మానుదన అంటున్నా. అంటే నాకు దేవుడు ఒక పని అప్పగించాడు, ఆ పని నమ్మకంగా నేను చేస్తున్నాను, దానికే నేను కట్టుబడి ఉంటానని ఎలాగైతే ఒక అంజూరపు చెట్టు చెప్తూ ఉందో, క్రైస్తవ జీవితము, మన యొక్క భక్తి జీవితం మనం కూడా ప్రియమైన వాళ్ళరా. మరి మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు మీ అందరికీ తెలుసు కదా. చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మరి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమైన ప్రచురణ చేయ నిమిత్తం రాజులని యాజక సమూహంగా ఉండాలి. సో దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో ఈ లోకంలో మనల్ని కలిగించుకున్నాడు, ప్రతి ఒక్కరిడలా ఒక ఉద్దేశం ఉన్నది, ప్రత్యేకమైన తలంపులు ఉన్నాయి. భక్తుడు అంటాడు కదా, దేవా నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారంలో అవి లెక్కకు మించి ఉన్నవి అంటున్నాడు ప్రేమైన వాళ్ళు.
ఒక చెట్టును మనము పెరట్లో వేసి, తోటలో వేసి ఒక చెట్టు గురించి మనం ఎన్నో 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 ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫలాలు రావాలని, ఎన్నో సంవత్సరాలు దాని యొక్క ఫలాలు పంటను తినాలని రైతు ఎలాగైతే ఆశిస్తున్నాడో, అలాగే పరలోకమందున్నటువంటి కన్న తండ్రి మన విషయంలో కూడా మనల్ని కూడా ఈ భూమి మీద నాటి మనం మొలిపింప చేయించి చక్కగా మనం ఎదిగి ఆయనలో ఫలించులాగా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా మీరు కనుక గమనించినట్లయితే కీర్తన గ్రంథంలోకి వెళ్ళి మనం చూసినట్లయితే ప్రేమైన వాళ్ళరా, చూడండి రాయబడిన మాట మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం ప్రారంభంలో మనం చూడొచ్చు కదా, చెట్లు ఎలా ఉంటాయట చూడండి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు ఒకడు. ఎవరు వాడు అని అడిగితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపల మార్గమును నిలవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించచ్చు. అంటే లోకరీతిగా లోక చిత్తానుసారంగా మనం జీవించకుండా దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో వారు ఆకు వాడక తమ కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఒక అంజూరపు చెట్టు ఎలాగైతే చక్కగా ఫలిస్తుందో దేవునిలో ఎదుగుతున్న వాడు కూడా అలాగూ ఫలించాలని, మరి తమ కాలముందు తమ ఫలమునిచ్చే చెట్ల వలె మనం ఉండాలని దేవుని యొక్క ఎంతో ఆశతో మరి ఉన్నాడు ప్రేమైన. ఈరోజు చెట్టు దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ దేవుడు మన విషయంలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కొన్ని విషయాలు ప్రేమైన వాళ్ళ. మరి ఎంతమంది ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి, ఆయన సంకల్పం చొప్పున జీవించే వారంగా ఉన్నామో జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన వాళ్ళ. కానీ దీని యొక్క వాక్యం రాయబడుతుంది కదా, అంజూరపు చెట్టు మన యొక్క భక్తి జీవితానికి మనకు సాదృశ్యంగా ఉంది ప్రేమైన వాళ్ళరా. ఒకరోజు మనం వెళ్ళి గమనించినట్లయితే, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రయాణంలో మార్గం గుండా వెళుతూ ఒక సందర్భంలో ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వస్తున్నారు ప్రేమైన వాళ్ళరా. మార్కు సువార్తకు మనం వెళ్ళి గమనించినట్లయితే 11వ అధ్యాయంలో ఆ భాగాన్ని మనం గమనించవచ్చు ప్రేమైన వాళ్ళరా. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. సో బేతనీ గురించి కూడా గతంలో మనం ధ్యానం చేసాం ప్రేమైన. బేతనీ అనగా మరి అంజూరపు పండ్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ప్రేమైన వాళ్ళరా. బేతనీయ స్వస్థతకు సాదృశ్యమే ఉన్నది ప్రేమైన. బేతనీయలో లాజరును మనం చూస్తున్నాము, మరియను చూస్తున్నాము, మార్తాను చూస్తున్నాం. ఒక మంచి సాక్ష్యం కలిగిన కుటుంబము మరి బేతనీలో ఉన్నది. ఆ బేతనీకి యేసుక్రీస్తు ప్రభువారు తరచుగా వస్తుంటారని కూడా గతంలో మనం ధ్యానం చేసాం. మరియలో ఉన్నటువంటి సమర్పణ, మరి మార్తలో ఉన్నటువంటి యొక్క పరిచర్య, సేవాభారము, అలాగే మరి లాజరులో ఉన్నటువంటి సాక్ష్య జీవితం, ఇవన్నీ కూడా కలగలిపిన వారంగా క్రైస్తవ జీవితంలో మనం జీవించినప్పుడు బేతనీయలో ఎలాగైతే అంజూరపు చెట్లు విస్తారంగా ఉంటాయో మనం కూడా దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో విస్తారంగా ఎదిగే వారంగా, ఎలా అంటే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రేమైన వాళ్ళ. అతడు మనల్ని ఎక్కడ నాటాడట? అతడు నీటి యోరన నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు. నిన్ను నన్ను సంఘంలో, దేవునిలో, ఆయనలో నాటి ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా. క్రీస్తులో మనం అంటుకట్టబడి ఉన్నాం ప్రేమైన వాళ్ళరా. లోకంలో మరి నాశనం అయిపోవాల్సిన మనము, లోకంలోకి జారిపోవాల్సిన మనలను, మరి కాలగర్భంలో కలిసిపోవాల్సిన మన భక్తి జీవితాలను, మన శారీరక ఈ జీవితాలను దేవుడు రక్షించి మరణం నుంచి తప్పించి నిత్య జీవానికి వారసులను చేసి క్రీస్తు రక్తంలో కడిగి ఆయనలో అంటుకట్టి చక్కని ఫలాలు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రేమైన వాళ్ళరా. ఒక చెట్టును మనం పెంచి ఆ చెట్టు దగ్గర నుంచి ఫలములు ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో భక్తి జీవితంలో కూడా దేవుడు మన విషయంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవా మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఈరోజు మన తల్లిదండ్రులకు కూడా మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ప్రేమైన వాళ్ళరా మన కన్న తండ్రి అయిన దేవునికి, సృష్టికర్త అయిన దేవుడికి, మన తల్లిదండ్రులు కలిగించిన దేవాది దేవుడు అయినటువంటి ఆ మహాదేవునికి మన మీద ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో సంకల్పాలు ఉన్నాయి. చూడండి, ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఆయన చేసినటువంటి పనిని మనం గమనించినట్లయితే, బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. అంటే ఒక చెట్టు పెరిగిన తర్వాత, చక్కగా ఎదిగిన తర్వాత, ఆకులు విస్తారంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మరి రావాల్సింది ఏంటంటే ఫలాలు. ప్రేమైన వాళ్ళ ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దీవెనలు పొందుకొని మరి చక్కగా భౌతికంగా చాలా వెల్ సెటిల్ అవుతూ ఉన్నారు ప్రేమైన వాళ్ళు చాలామంది. మంచిదే, చక్కగా ఎదగడమే మంచిదే. మరి మీ కలిమి విస్తరించిన కొలది అంటాడు ప్రేమైన వాళ్ళు అపోస్తలుడైన పౌలు గారు. అంటే మరి ఎక్కువగా ప్రభు కొరకు ప్రయాసపడవలసిన వారిగా ఉన్నారు, మరి ఎక్కువగా సేవను ఎక్కువగా ఉజ్జీవంగా చేయవలసిన వారిగా ఉన్నారు. మీరు ఎక్కువగా కలిమి విస్తరించినట్లయితే అంటున్నాడు. అంటే దేవుడి కృపను బట్టి, ఆయన దయను బట్టి ఈరోజు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకుని వెళ్తా ఉన్నాడు.
అలాగే ఒక చెట్టు ఎలాగైతే విస్తారమైన ఆకులు కలిగిన చెట్టుగా ఉన్నదో, ఇక్కడ అంజూరపు చెట్టు కూడా అలాగే ఉంది. మన భక్తి జీవితంలో కూడా చెట్లు ఎలాగైతే పచ్చగా ఎదుగుతున్నాయో, మనం కూడా దేవుని దీవెన పొందుకుంటూ సంఘ ప్రార్థనలు, సేవకుల ప్రార్థనలు, సహవాసంలో విశ్వాసుల ప్రార్థనలు, అందరి ప్రార్థనలు, మన ప్రార్థనలు అన్నీ కూడా కలగలిపి మన భక్తి జీవితంలో శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు అందిస్తున్నాడు. సంతోషమే. చక్కగా పచ్చని ఒలీవ కొమ్మల వలె మరి నా భార్య లోకిట ఫలించు ద్రాక్షావల్లి వలె నీ పిల్లలు భోజన బల్ల మీద ఉన్నారని కీర్తనకారుల ద్వారా దేవుడు రాయించినట్టుగా చక్కగా జీవిస్తున్నాం, సమాజంలో ఉన్నతంగా కనిపిస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళరా. కాకపోతే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆకులు గల ఒక అంజూరపు చెట్టు అంటున్నాడు. అంటే చెట్టుకు ఆకులు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఫలం రావాలి. ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు అంటే నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి. అబ్రహాము ఎలాగైతే ఆయన ఆశీర్వదింపబడ్డాడో తన ద్వారా అక్కడ ఉన్న వారందరూ కూడా ఎలాగైతే ఆశీర్వదింపబడి ఉన్నారో, నీవు ఎక్కడైతే ఉంటున్నావో నీవు పొందుకున్న ఆశీర్వాదం నీ ద్వారా అనేకులు మరి ఆ ఆశీర్వాదాన్ని బ్లెస్సింగ్స్ మరి పొందుకోవాలి ప్రేమైన వల్ల. ఈరోజు మన దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడు. మనం ఎలాగైతే రుచి చూసామో, ఈ రుచి చూచినటువంటి యొక్క యెహోవా ఉత్తముడైన రుచి చూచిన నీవు అనేకులకు ఆయన ఏమై ఉన్నాడో పరిచయించవలసిన వారిగా ఉన్నావు. అందరి జీవితాల్లో మంచి ఫలములు ఫలించేవారుగా నీ భక్తి జీవితం మంచి ఫలాలు ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు. మరి నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడంటే, ఇక్కడ రాయబడిన మాట ఆకులు గల అంజూరపు చెట్టు, ఎండిపని చెట్టు దగ్గరికి రాలేదు ప్రియమైన వాళ్ళరా. అంటే ఈరోజు నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు? మొదటగా నీకు అన్నీ కూడా సమకూర్చిన తర్వాత నీ దగ్గర నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఏమీ లేనప్పుడు చాలామంది నమ్మకంగా ఉంటారు, కానీ అన్నీ ఉన్నప్పుడే ప్రియమైన వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ చాలా చక్కగా బాగున్నాడు, ఈయన ఆత్మీయ జీవితం చాలా బాగుంది, లేకపోతే ఈయన భక్తి జీవితం చాలా బాగుంది, కుటుంబం అంతా చాలా శ్రేష్టంగా ఉన్నారు, దేవునిలో అన్ని విషయాలు అన్ని విధాలుగా ఆశీర్వదింపబడ్డారు అని అనుకున్నట్లయితే ఆ కుటుంబం దగ్గరికి ప్రభు వచ్చి చూసినప్పుడు అట ప్రేమైన వాళ్ళ ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదట. అక్కడ రాయబడిన మాట మీరు చూసినట్లయితే, ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. స్పష్టంగా గమనించాలి. బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న ప్రతి మాట అర్థం కావాలంటే, బైబిల్ గ్రంథంలోని మాటలు మనకు అర్థం కావాలంటే ముందు బైబిల్ యొక్క బేసిక్స్ మనకు తెలియాలి. బైబిల్ని రాసినటువంటి గ్రంథకర్తల యొక్క ఆలోచన సరళి మనకు తెలియాలి. మొట్టమొదటిగా ఇంకా బాగా చెప్పాలంటే దేవుని చిత్తం తెలియాలి. దేవుని ఉద్దేశం, ఆయన సంకల్పాలు బాగా ఎరిగి ఉండాలి. అంటే ఇక్కడ మనం రాయబడిన మాటను బట్టి చాలామంది బైబిల్కి విరుద్ధంగా మాట్లాడేవారు ఏమంటారు తెలుసా? యేసు ప్రభు వారికి అది అంజూరపు పండ్ల కాలం కాదని తెలిసి కూడా అక్కడికి వెళ్ళాడండి, ఇదేమి చిత్రం అని అడుగుతున్నారు ప్రేమలో. సాధారణంగా ఏదైనా ఒక చెట్టు దగ్గరికి ఎప్పుడు వెళ్తాం మనము? ఆ సీజన్లో మాత్రమే వెళ్తాం, ఏదైనా దొరుకుతుందేమో అని. కానీ ఆయన అంజూరపు పండ్లు కాలానికి వెళ్ళి ఏమైనా దొరుకునేమో చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళు. సో ఇక్కడ రాయబడిన మాటలో అపార్థమేమీ లేదు, మనమే సరిగా అర్థం చేసుకోలేదు ప్రియమైన వాళ్ళ. అంజూరపు చెట్టు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రత్యేకత మీరు కనుక గమనించినట్లయితే, మరి ఏ చెట్టుకు లేనటువంటి ఒక స్పెషాలిటీ అంజూరపు చెట్టులో ఉంటుంది. అదేంటి అని మనం గమనించినట్లయితే, అంజూరపు పండ్లు కాలం కాయడానికి, ఏ కాలంలో అయితే అంజూరపు పండ్లు కాస్తాయో ఆ కాలానికి ముందుగా సుమారుగా ఆల్మోస్ట్ ఒక 4-5-3 నెలల మధ్య కాలానికి ముందుగా అంజూరపు పండ్ల కంటే ముందుగా మరికొన్ని అంజూరపు పండ్లు, అంటే ఒక మాటలో చెప్పాలంటే మెచ్యూర్, ఇమ్మెచ్యూర్ అంటారు. అంటే పక్వము, పరిపక్వము అన్నట్లుగా మెచ్యూర్ అంటే పరిపూర్ణమైన అంజూరపు పండ్లు కాయలు కాసే కాలానికి కంటే ముందే ఒక 3-4 నెలలకు ముందుగానే ప్రియమైన వారిలో మనం గమనించినట్లయితే ఆ అంజూరపు చెట్టుకి ఇమ్మెచ్యూర్ ఫిక్స్ అనేది వస్తూ ఉంటాయి. వీటిని కూడా చక్కగా భోంచేస్తూ ఉంటారు, చక్కగా తింటూ ఉంటారు. అవి కూడా ఆరోగ్యానికి క్షేమకరమే. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడైతే అంజూరపు చెట్టు చిగురించి కదా, గమనించండి, ఈ అంజూరపు చెట్టు చిగురించి ఆకులు వచ్చి, ఆకుల తర్వాత ఈ ఇమ్మెచ్యూర్ ఫిక్స్ వచ్చినప్పుడు ఈ ఫిక్స్ని చూసి, అనగా ఈ అంజూరపు పండ్లను చూసి రైతుకు అర్థమవుతూ ఉంటుంది, ఆ యొక్క యజమానికి అర్థమవుతుంది, సరిగ్గా 3-4 నెలల తర్వాత శ్రేష్టమైన అంజూరపు పండ్లు కాసే కాలానికి, ఆ కాలానికి కాయలు వస్తాయని ముందుగా సింబలైజ్గా కొన్ని కాయలు కాస్తూ ఉంటాయి. ఆ కాయలు వెతకడానికి వెళ్తుంది. అందుకే ఇక్కడ ప్రభువు వాక్యం రాయబడుతుంది కదా, ఏమైనా దొరుకునేమో, అంటే ఇమ్మెచ్యూర్ ఫిక్స్ ఏమైనా దొరుకునేమో అని ప్రభు వెతుకుతూ ఉంటే మరి ఒక్క పండు కూడా కనపడలేదట ప్రేమ. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా. అంటే 3 నెలల తర్వాత మరి రాబోతున్నటువంటి ఫలాలకు సాదృశ్యంగా ముందుగానే దేవుడు చూపించినటువంటి ఆ చెట్టుకు ఉన్నటువంటి ఫలములు లేకపోతే ఆ చెట్టు వల్ల యొక్క ప్రయోజనం ఏమీ లేదు ప్రేమైన వాళ్ళు. గమనించాలి. మరి అర్థం చేసుకున్నా నేను నమ్ముచున్నాను. మరి మెచ్యూర్
అంజూరపు పండ్ల వచ్చే కంటే ముందే, అంటే పరిపూర్ణమైన మరి అంజూరపు పండ్లు కాయలు కాసే కాలానికంటే ముందే, ఒక 3-4 నెలల సీజన్కి ముందే ఇమ్మెచ్యూర్ అంజూరపు పండ్లు ఆ చెట్టుకి సాధారణంగా కాస్తుంటాయి. అందుకే అన్ని చెట్ల కంటే అంజూరపు చెట్టు చాలా ప్రాముఖ్యమైనది, విశేషమైనది, చాలా ప్రత్యేకమైనది ప్రేమైన వాళ్ళు. అలా ఏ చెట్లకు అలాంటి కాయలు కాయవు, ప్రత్యేకం. అందుకే అంజూరపు పండ్ల కాలం కంటే ముందే, అనగా ఆ కాలానికి కాకుండా వేరే కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళి వెతుకుతున్నారు. ఆ కాలంలో ఏం జరుగుతుంది? అవి ఆకులు కలిగినటువంటి చెట్టుగా ఉంది, అంటే ఫస్ట్ చిగురుస్తుంది. అందుకే అంజూరపు చెట్టును చూసినప్పుడు మీకు ఇది వసంత ఋతువు అని తెలుస్తుంది అంటాడు ప్రేమైన వాళ్ళ. పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్ళి గమనించినట్లయితే అంజూరపు పండ్లు అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలం వస్తుందని మీరు గ్రహించాలి అంటాడు ప్రేమైన వాళ్ళ. అంటే ఒక చెట్టు యొక్క స్ట్రక్చర్ని బట్టి, అది ఎదుగుతున్న స్థితిని బట్టి కాలాన్ని ఎలాగైతే గణనం వేయాలో, భక్తి జీవితంలో మన ఆత్మీయ స్థితిని బట్టి అర్థమైపోవాలి ప్రభువు అక్కడ ఎంత దగ్గరగా ఉందో ప్రియమైన వాళ్ళ. అంటే అంజూరపు పండ్లు కాయలు కాసే కంటే ముందే దేవుడు ఇమ్మెచ్యూర్ ఫిక్స్ ఆ చెట్టుకి ఒక లక్ష్యంగా ఇచ్చి ఉన్నాడు. ఆ కాయలు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెతుకుతున్నారు. ఇంకా ఏమైనా బైబిల్లో మరి అంజూరపు కాయల కంటే ముందే ఏమైనా కాయలు కాస్తాయని మనం చూసినట్లయితే కొన్ని మాటలు మనం చూడొచ్చు ప్రేమైన వాళ్ళరా. రెవల్యూషన్ చాప్టర్లోకి మనం వెళ్ళి గమనించినట్లయితే అంజూరపు చెట్టుకి కాలంలో కాకుండా, అంటే ఆ సీజన్లో కాకుండా ఏ సీజన్లోనైనా కాయలు కాస్తాయి అని చెప్పడానికి కొన్ని మాటలు మనం ఇక్కడ చూడొచ్చు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయానికి మనం వెళ్ళి గమనించినట్లయితే మీరు ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అంజూరపు పండ్ల కాలానికంటే ముందే కొన్ని కాయలు అనేది కాయడం జరుగుతుంది. వాటి ఇమ్మెచ్యూర్ ఫిక్స్ అంటారు. వాటిని వెతకడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళారు. అంటే ఈ ఇమ్మెచ్యూర్ ఫిక్స్ కనుక, అంటే ఈ అంజూరపు పండ్లు కనుక కాయకపోతే ఇక భవిష్యత్తులో 4 నెలల తర్వాత మరి ఇంకా అంజూరపు పండ్లు కాయవు. కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ప్రభు దాన్ని శపించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళు. అంటే మన భక్తి జీవితంలో కూడా మరి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సమయంలో, ఆయన వచ్చిన కాలానికి, ఆయన వచ్చిన సమయానికి మన జీవితంలో ఫలాలు ఫలించకపోతే ఎప్పుడు వస్తాడు మన దగ్గరికి? చక్కగా నేను ఆయనలో ఎదిగింప చేయించి, చక్కని ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు అన్నీ శ్రేష్టంగా ఇచ్చి, ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వచ్చిన తర్వాత నీ ఆకులు కలిగినటువంటి చెట్టు దగ్గరికి వచ్చి కాయలు ఏమైనా దొరుకునేమో అన్నట్లుగా మన భక్తి జీవితంలో కూడా ఆయన పరిశీలించినప్పుడు ఏమైనా దొరుకుతున్నాయా? చూడండి ప్రియమైన వారలారా, 12 నెలల దేవుడు యొక్క దయా కిరీటాన్ని దేవుడు మనకు అందించాడు కదా. ఈ 12 నెలల మాసంలో ఆల్మోస్ట్ మనం 10 months దాటిపోయి 11th month మరి మనము ఎండింగ్ కూడా వచ్చేసాం ప్రియమైన వారలారా. అంటే ఇన్ని నెలలుగా ఒకవేళ ప్రభు ఎన్ని మార్లు మన దగ్గరకు వచ్చి వెళ్ళిపోయాడు ప్రియమైన వారలారా. ఎన్ని మార్లు వచ్చి కాయలు ఏమైనా దొరుకునేమో చూస్తున్నాడు. ఆరోగ్యపరంగా చక్కగా ఆరోగ్యం కలిగి ఉన్నావు, ఆశీర్వాదాలు కలిగి ఉన్నావు, ఆర్థికంగా అన్ని విషయాల్లో మేలు పొందుకుని యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్నట్టుగా చక్కని జీవితాన్ని జీవిస్తున్నావు. అయితే నీ ద్వారా, నా ద్వారా ప్రభువు కొన్ని ఫలములు వెతుకుతున్నాడు నీలో, నాలో ప్రియమైన వాళ్ళ. గతంలో మనం చూసాం కదా మంచితనం అనే ఫలము, అంటే రేర్ ఫ్రూట్స్, సమాజంలో దొరకనటువంటి ఫలములు, మంచితనము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, సాత్వికము, దయాళత్వము, ఈ ఫలాలు బయట దొరకవు. సంఘము ద్వారా, క్రీస్తును ధరించిన క్రైస్తువుల ద్వారా మాత్రమే సమాజంలో దొరికేవిగా ఉన్నాయి. ఇవి అరుదైన ఫలములు ప్రేమైన వాళ్ళు. సో అరుదైన ఫలములు మనం ఫలించాలి, మన వెయిట్ పెరగాలి, దేవుని కొరకు చక్కగా ఎదగాలి. మంచి చక్కని ఫలములు అంటే అంటారు చూడండి, ఎగ్జాంపుల్, అరే మంచితనం అనేది రోజుల్లో లేదండి అంటారు. లేదు, సంఘము ద్వారా, క్రీస్తును ధరించిన క్రైస్తవుల ద్వారా ఆ మంచితనమైన ఫలం, అంటే మంచి ఇంకా బతికే ఉందండి అని మన ద్వారా సమాజానికి తెలియజేయబడాలి ప్రియమైన వాళ్ళ. అలాంటి సమాజంలో దొరకని ఫలములు సంఘంలో దొరకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే బయట దొరకనటువంటి ప్రేమను క్రీస్తు ద్వారా, సంఘము ద్వారా సమాజానికి ఆయన ప్రేమను చూపించాలి ప్రేమైన వాళ్ళు. చూడండి రాయబడిన మాట ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దాం. 9వ అధ్యాయానికి మనం వెళ్ళి గమనించినట్లయితే 10వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట చూడండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం మనం గమనిస్తున్నాం కదా. ప్రకటన గ్రంథము 6:13 క్షమించండి, 9:10 కూడా ఉంటుంది. 9:10 మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే రిఫరెన్స్ రాంగ్ ఉంటుంది. 6:13 చూద్దాం ఒకసారి, లేకపోతే క్షమించండి 6:13 నేను తప్పు మాట్లాడాను. రెవల్యూషన్ చాప్టర్ 6వ అధ్యాయం 13వ వచనం, 6వ అధ్యాయం 13వ వచనం మనం వెళ్ళి గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట మీరు చూసినట్లయితే పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు అంటున్నాడు. అంటే
ఏ కాలంలో అంటే అంజూరపు సీజన్ ఏదైతే ఉందో ఆ సీజన్ కాకుండా మరి అన్సీజన్లో కూడా అంజూరపు చెట్టుకి కాయలు కాస్తాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమి తెలియకుండానే అక్కడికి వెళ్ళలేదు. ఆయనకు తెలుసు, అక్కడ ఉన్న వారందరికీ తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలందరికీ తెలుసు, అంజూరపు చెట్లు పెంచే ప్రతి ఒక్కరికి తెలుసు. అది మనకు తెలియదు కాబట్టి, అంజూరపు చెట్టు యొక్క ప్రాముఖ్యత, శ్రేష్టత, విశిష్టత మనకు తెలియదు కాబట్టి లేఖనాలను అపార్థం చేసుకునేవారు ఈరోజు చాలామంది ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఫస్ట్ మనకి స్టాండర్డ్స్ కొన్ని తెలిసి ఉండాలి. వాక్యాన్ని అపార్థం చేయడానికి వీలేదు. చాలా ఉన్నతంగా దేవుడు రాయించాడు. ఇది ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకు పరిమితం కాదు కదా. యావత్ భూమి మీద కాపురం ఉండడానికి పిలువబడిన ప్రతి జాతి మనుషుల దగ్గరికి దేవుడు వాక్యాన్ని పంపించడానికి ఆయన సిద్ధపరిచాడు ప్రియమైన వాళ్ళారా. సో ఇది ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్నా, మీరు ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేసుకున్నా అది పాస్ అవుతుంది ప్రియమైన వాళ్ళ. అందుకే అపోస్తలులు అంటారు కదా, మీరు ఎవరినో కాదనుటకును ఎదురానుటకు వీలు కాని వాక్కును నేను మీకు ఇచ్చాను అంటున్నాను. అంటే అపార్థం మనకు అర్థం కావాలి కానీ, అపార్థం మనం అవ్వాలి కానీ వాక్యంలో అపార్థం లేదు ప్రియమైన. మనమే అపార్థంగా చేసుకుంటున్నాం ప్రియమైన వాళ్ళ. సో ఇక్కడ అంజూరపు చెట్టుకి ఎటువంటి కాయలట? అకాలపు కాయలు అంటున్నాడు ప్రియమైన వాళ్ళు. మరొక మాట మనం గమనించినట్లయితే మీకా గ్రంథానికి మనం వెళదాం. ఆ మీకా గ్రంథంలో కూడా మీరు చూసినట్లయితే 7వ అధ్యాయంలో కూడా ఉంటుంది ప్రియమైన. మీకా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ కూడా రాయబడిన మాట మీరు చూసినట్లయితే, వేసవి కాలపు పండ్లు ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్లు ఏరుకున్న తర్వాత ఎలాగుండునో అని చెబుతూ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడిన మాట క్రొత్త అంజూరపు పండ్లు అంటాడు ప్రియమైన వాళ్ళ. ఏంటట? కొత్త అంజూరపు పండ్లు. దేవుడు మన భక్తి జీవితంలో కొత్త అంజూరపు పండ్లు అంటే సీజన్ కంటే అంటే మీన్స్ మెయిన్ సీజన్ కంటే ముందుగా వచ్చే సీజన్ ఏమంటున్నాడు తెలుసా? కొత్త అంజూరపు పండ్లు అంటున్నాడు. అంటే ఇమ్మెచ్యూర్ ఫిక్స్ అనమాట ప్రియమైన వాళ్ళ. అంటే మెచ్యూర్ వచ్చేటువంటి ఈ ఫిక్స్ కంటే ముందే ఇమ్మెచ్యూర్ ఫిక్స్ వస్తాయని, వాటిని అకాలపు కాయలని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి మీకా గ్రంథంలో మనం గమనించినట్లయితే కొత్త అంజూరపు పండ్లు అంటాడు ప్రియమైన వాళ్ళ. అంటే చెట్టుకు ముందుగానే, అంటే ఆ కాలానికి ముందుగానే కాయలు కాస్తుంది. అలాగే ఈరోజు మనం కూడా ఏదో సీజనల్ ఫ్రూట్స్గా సమ్మర్కో లేకపోతే వింటర్కో రైనీ సీజన్కో డెడికేట్ చేయబడిన సమయమందు అసమయమందు, కాలమందు అకాలమందు, ఏ కాలంలోనైనా సువార్తను ప్రకటన చేయడానికి అవకాశం ఉంది. వారము, వర్జము, ముహూర్తాలు, తిథులు, నక్షత్రాలు మనకేం లేవు ప్రియమైన వాళ్ళరా. దేవుడిచ్చినటువంటి కాలంలో మనం ఎప్పుడు ఎక్కడ సువార్త ప్రకటన చేయాలని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అది ఏ కాలమైనా, మధ్యాహ్నమైనా, రాత్రైనా, పగలైనా, ఏ సమయమైనా, ఏ జామైనా ప్రేమైన వాళ్ళ నేడే రక్షణ దినమని ప్రకటించే వరంగా ఉండాలి. సో అటువంటి వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది ప్రియమైన వల్ల. ఇంకా నహూము గ్రంథానికి మరి వెళ్ళి గమనించినట్లయితే అక్కడ కూడా 3వ అధ్యాయము 12వ వచనంలో కూడా ప్రియమైన వాళ్ళ నహూము గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉంటుంది. అకాలపు పండ్లు గలటువంటి అంజూరపు చెట్టు వలె ఉన్నవి అంటున్నాడు. అంటే కాలానికంటే ముందే, అనగా యేసు ప్రభువారు వెళ్ళిన సమయంలో కూడా, అంటే మరి మొదటగా చెట్టుకి ఏముంటుంది? చిగురు ఉంటుంది. చిగురు కాస్త ఆకులు అవుతుంది. ఆ ఆకుల తర్వాత ఈ యొక్క కొత్త అంజూరు పండ్లు, మరి అకాలపు పండ్లు వస్తాయి. ఆ తర్వాత ఆ కాలానికి సంబంధించిన పండ్లు వస్తాయి ప్రేమైన వాళ్ళు. అలాగే మన భక్తి జీవితంలో కూడా అందుకే చూడండి, ఎలాగైతే ఒక అంజూరపు చెట్టు తన మాధుర్యంతో కూడిన ఫలమునిస్తుందో, క్రీస్తును ధరించిన క్రైస్తవులమైన మన ద్వారా కూడా ఈ సమాజంలోనికి ఆ మాధుర్యతను పంపించాలి. దేవుని ప్రేమను రుచి చూపించాలి ప్రేమను. ఎలా? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెరియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. అంటే కేవలం నమ్ముకోండి అంటే ఈరోజు దేవుని అమ్ముకునేవారుగా ఉన్నారు ప్రేమ వాళ్ళ. దేవుని ప్రేమను ఎలా చూపించాలి? దేవుని ప్రేమ ఇదిగో. ఎలా? ఇదిగో అంటే ఇగో మన ద్వారానే చూపించాలి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమయే ఉన్నాడు. ఆ ప్రేమను మనం ఈ లోకానికి ప్రకటించాలి. ఆయన ప్రేమను ఈ లోకానికి చూపించాలి ప్రేమైన వాళ్ళ కదా. అగాధము కూడా, మరి అగ్ని కూడా అది ఆర్పజాలని ప్రేమ. అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. మన ద్వారా అనేకులకు ఆయన ప్రేమను చూపించే వరంగా మంచి ఫలములు ఫలించే ఒక ఫలవృక్షములు కలిగినటువంటి చెట్ల వలె నీవు నేను ఉండాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రేమైన వాళ్ళు. చూడండి, మరొక మాట మనం గమనించినట్లయితే
మరొక మాట లూకాసు వార్తలోకి మనం వెళ్ళి గమనించినట్లయితే ప్రియమైన వార్త చూడండి 6వ అధ్యాయానికి మనం వెళ్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 44వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రాయబడుతున్న ఈ సువార్తలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము 44వ వచనంలో ఏముంటుందో తెలుసా? ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును అంటున్నాడు. అంజూరపు పండ్లేంటో లేకపోతే జామ పండ్లేంటో యాపిల్ పండ్లేంటో ఆ పండు తిన్న తర్వాత అది ఏం చెట్టు సంబంధించిన పండు చెప్పగలుగుతున్నాం. అలాగే మనము మన ద్వారా దేవుని ప్రేమ రుచి చూసినప్పుడే దేవుడు ఏమై ఉన్నాడో వాళ్ళకి అర్థమవుతుంది. ప్రేమైన వాళ్ళరా, లిటరల్లీ నమ్మండి. నేను నా భక్తి జీవితంలో ఒక అన్య కుటుంబంలో నుంచి క్రీస్తులోనికి రావడానికి ముందు మరి ఈ క్రైస్తవులు అయినటువంటి నా స్నేహితులు చాలామందిని చూసి నేను ఒకటే అనుకున్నా, వీళ్ళే ఇలా ఉన్నారంటే వీళ్ళు దేవుడు ఎలా ఉంటాడు, వీళ్ళ పద్ధతులే బాగోలేదు, అందుకే వీళ్ళ దేవుడు కూడా బాగోడేమో అని నేను యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని చాలా దూరం పెట్టిన ప్రేమ వల్ల 25 సంవత్సరాలు నా ఊహ తెలిసిన దగ్గర నుంచి 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ప్రభు అంటే ఇష్టం లేని వాడిగా ఉన్నాను. కేవలము క్రీస్తును కలిగిన క్రైస్తవులుగా ఈ లోకంలో పిలువబడుతున్న వారిని బట్టి, అంటే మనం చూపించే ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మనం చూపించే ఆ యొక్క ప్రతి చర్యను బట్టే దేవుడు ఏమై ఉన్నాడో తెలియాలి. ప్రియమైన సమాజం నిన్ను చూడంగానే అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని అడిగేట్టుగా ఉండాలి. మరి వారు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి ఆ బాధ చెప్పుకునేట్టుగా నీ భక్తి జీవితం ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రేమను చూపించాలి. నువ్వు ఎప్పుడెప్పుడైతే మోకరించి ప్రార్థన చేసి తండ్రి అని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన ఎలాగైతే వింటున్నాడో అనేకుల కొరకు నేను కూడా విజ్ఞాపన చేసేవారంగా దేవుని సన్నిధిలో వాళ్ళ కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళు చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటట, రాయబడిన మాట, ప్రతి చెట్టు తన ఫలము వల్ల తెలియబడును, ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు. అలాగే ఇక్కడ రాయబడిన మాట, కొరువింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు అంటున్నాడు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయంలో బయటకు తెచ్చును, దుర్జనుడు ఏం చేస్తాడు, చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. మరి ఈరోజు నిజంగా నీవు ఒక అంజీరా చెట్టు వలె ఉండాలి, అంజూరపు చెట్టు వలె ఉండాలి. నీ యొక్క ఫలములు అనేకులకు ఔషధాలుగా మార్చబడాలని, నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, ప్రియమైన వాళ్ళరా, నీ దగ్గర నా దగ్గర ఒక్క ఫలము కూడా లేకపోతే ఎట్లా? కాలం వెంబడి కాలము 12 నెలలు కాపు కాసే చెట్లు చాలామంది ప్రియమైన వాళ్ళరా. మరి ఈరోజు దేవుడు 11 నెలలు మన జీవితంలో ఇచ్చాడు. ఈ 11 నెలల్లో ఏ నెలలోనైనా ఒక్క పండునైనా కాసామా? ఒక ఫలానైనా ఫలించామా? ఈ ఫలాన్ని అనేకులు తిని తృప్తి పొందారా? అనేకులు ఈ ఫలాన్ని భుజించి సంతోషించారా? దేవుని ప్రేమను రుచి చూసారా? ప్రేమైన వాళ్ళరా, యెహోవా ఉత్తమమైన రుచి చూడమంటున్నాడు కదా. ఆ రుచి ఎలా చూడాలి? నేను ఫలించే ఆ మంచి ఫలాలను తిని వారు దేవుడు ఉత్తముడండి, నిజంగా వాళ్ళ దేవుడు గొప్పవాడని నేను చెప్పాలి. ఈరోజు నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మా బాస్ ఈరోజు నన్ను అడుగుతున్నారు, ప్రార్థన చేయండి మా కోసం అని అడిగాను. ప్రేమ చాలా హ్యాపీ అనిపించింది ప్రేమ వల్ల. మరి ఎలా చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళకి ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెంట్ దేవుని మీద ఉన్నది ప్రేమ వల్ల. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తామని ఒక నమ్మకం వారికి ఉంది కాబట్టే మరి ఆ మాట అనగలుగుతున్నారు ప్రేమ. అలాగే మనం కూడా ఒక మంచి ఫలంలో ఫలించే వరంగా అనేకుల కొరకు మరి మన ద్వారా, మన కుటుంబం ద్వారా, మన భక్తి జీవితం ద్వారా, మన దైనందిన జీవితం ద్వారా ఫలాలు రావాలి, అనేకులు ఫలించాలి ప్రేమైన వాళ్ళ. చూడండి దేవుడు ఎంతగా ఆశపడుతున్నాడో మనం గమనించినట్లయితే హోషేయ గ్రంథానికి మనం వెళ్ళి గమనించినట్లయితే హోషేయ గ్రంథము 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా ప్రియమైన వాళ్ళ మరొక మాట రాయబడుతుంది. 9వ అధ్యాయము, ఇందాక మనం నహము గ్రంథం చూస్తాం కదా, 3వ అధ్యాయము 12వ వచనం ఏముంటుంది, అకాల మండల కాలమును చూస్తాం ప్రేమ. అలాగే హోషేయ గ్రంథానికి మనం వెళ్ళి గమనించినట్లయితే 9వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే 9వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినమాట, అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి అంటున్నాడు ప్రేమ. ఎందుకంటే అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్టు ఇశ్రాయేలు ప్రజలు నాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు అంటున్నాడు ప్రేమ. అంటే యేసు ప్రభు వారికి ఎలాగైతే తొలి ఫలములు ఏమైనా దొరుకునేమో అని వెళ్ళినప్పుడు అంజూరపు పండ్ల కాలానికి కాసే కాలానికంటే ముందే తొలి ఫలములు ఏమైనా దొరుకునేమో అని ప్రభు ఆ చెట్టు దగ్గరికి వెళ్తే దొరకలేదు ప్రేమైన వాళ్ళు. కానీ ఈరోజట ఇశ్రాయేలు ప్రజలు ఆయనకి ఎలాగో దొరికారట, చక్కగా నేను మాట దేవుడు మనకు రాయించి ఉన్నారు 9వ అధ్యాయం 10వ వచనంలో, అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలములు దొరికినట్లు మీరు మీ పితరులు నాకు దొరికిరి అంటున్నాడు ప్రేమ. నిజంగా దేవుని కృప, ఆయన మనల్ని కనుగొన్నాడు ప్రేమ. ఆయన మనల్ని గుర్తించాడు. ఆయన చూచుచున్న దేవుడిని హాగరు సాక్ష్యం ఇచ్చినట్టుగా మన భక్తి జీవితంలో ఆయన మనం చూశాడు కాబట్టి ఈరోజు బ్రతికున్నాం ప్రేమ వల్ల.
సజీవుల గుంపులో మనం జీవిస్తున్నాం కనుక మనందరం కూడా మంచి ఫలములు ఫలించాలి. తొలి ఫలములు ఫలించాలి, మలి ఫలములు ఫలించాలి, చివరి వరకు కూడా, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన ఎలాగైతే మన కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు కార్చి ఉన్నారో మనం కూడా మనలో ఓపిక ఉన్నంత వరకు ప్రభు కొరకు పనిచేసే వారంగా, అనేకుల యొక్క హృదయాలు తృప్తిపరిచే వారంగా, అనేకుల హృదయాల యొక్క వేదన తొలగించే ఒక బలమైన సాధనాలుగా నేను వాడబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమైన వాళ్ళ చూడండి, మనం చూద్దాము మత్తయి సువార్తలోకి మనం వెళ్దాం. ప్రేమైన వాళ్ళ మత్తయి సువార్తేనా, లూకాసు వార్తకు మనం వెళదాము. 13వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనానికి వెళ్ళి మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాడు. ఏమని? ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అంటే చూడండి ప్రియమైన వాళ్ళరా, నిజంగా మన జీవితంలో ఒకవేళ తొలి ఫలాల కొరకైనా వచ్చాడేమో, చివరి ఫలం కొరకు కూడా వస్తే ఇంకా ఎంత దారుణమైన విషయం ప్రియమైన వాళ్ళరా. సో అంజూరపు చెట్టు దగ్గరికి ఫలములు వెతకడానికి వచ్చినాడు. అలాగే ఈరోజు నేను కూడా నువ్వు ఫలించడి కొమ్మగా ఉండాలి. ఫలించడి కొమ్మగా యేసేపు ఎలాగైతే ఫలించి ఉన్నాడో ప్రియమైన వాళ్ళరా, దావీదు ఎలాగో ఫలించి ఉన్నాడో మనం కూడా దేవుని కొరకు ఫలించేవారుగా, అనేకుల ఫలాలు భుజించేవారుగా మనం కూడా చక్కని జీవితాన్ని మనం కలిగి ఉండాలట. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేమో, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని తోటమాలితో చెప్పాను. ఫలము లేకపోతే ఆ చెట్టునే ఉంచనంటున్నాడు ప్రేమైన. ఈరోజు నీ భక్తి జీవితంలో, నా భక్తి జీవితంలో ఒకవేళ ప్రభు వచ్చినప్పుడు ఆ తొలి ఫలములు, అకాలపు కాయలు మనం కాయకపోతే, కనీసం సీజన్లో కూడా మనం కాయకపోతే ఎంత దౌర్భాగ్యం, ఎంత దారుణమైన పరిస్థితి. పాపం కొంతమంది అయితే క్రిస్మస్లో అయితే సీజన్లో చక్కగా సంఘానికి వస్తారు, చక్కగా ప్రార్థన చేస్తారు, అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు. కొంతమంది అవి కూడా లేవు ప్రియమైన వాళ్ళ. సీజన్లో కూడా మరి కాపు కాయలేని చెట్లుగా చాలామంది ఉన్నారు. 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఒక్క పండు కూడా నాకు కనపడలేదని ఆ తోటమాలతో యజమాని అడుగుతున్నాడు, ఎలా ఈ భూమి వ్యర్థమైపోను. ఒకవేళ మన విషయంలో కూడా ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటే మన జీవితం ఏమైపోను ప్రియమైన వాళ్ళ. కనుక నిన్ను ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నిన్ను పెంచాడు, నిన్ను ఉంచాడు, నీ నీటి యోరన నాటాడు, నన్ను నాటాడు. నాటబడి నీవు చక్కగా ఎదుగుతున్నావు, ఆకులు కలిగిన చెట్టుగా ఉంటున్నావు. కానీ ఆకుల మధ్యలో ఒక్క ఫలము కూడా లేనిదిగా ఉన్నట్లయితే ప్రభు వస్తాడు, శపిస్తానంటున్నాడు ప్రేమను. మరి ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలంటున్నాడు ప్రేమను వాళ్ళ. కనుక మన భక్తి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అక్కడ రాయబడిన సందర్భంలో అకాలపు కాయలు అంటున్నాడు కదా, అంజూరపు పండ్లు కాయలు కాసే కాలము కాదు అంటే ఆ మాటను బట్టి నేను ప్రారంభంలో అర్థం చేసుకున్నాను. అదేంటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అంజూరపు పండ్లు కాయలు కాసే కాలంలో వెళ్లకుండా వేరే కాలంలోకి వెళ్ళి ఎదుగుతున్నాడు ఏంటా అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు ఆ అంజూరపు చెట్టు గురించి తెలియదు కదా, దాని విధానం తెలియదు కదా. నిజంగా అది మిస్టేక్గా రాంగే ఉంటే ఆ అంజూరపు పండ్లు ఎవరైతే పెంచుతారో వారు ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ రాంగ్ అని క్లియర్గా నోటీస్ చేసేవాళ్ళు ప్రేమైన వాళ్ళరా. కానీ మీరు ఇప్పటికీ వెళ్ళి నెట్లో చెక్ చేయండి, అంజూరపు చెట్టుకున్న ప్రత్యేకత అదే కదా. చూడండి, చెట్లన్నీ వచ్చి అడుగుతున్నాయట, నువ్వు మాకు రాజుగా ఉంటావా అని. కానీ అంజూరపు చెట్టు ఏముంటుంది, నేను ఏ మాధుర్యమైనటువంటి ఫలములు ఇవ్వాలని దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడో ఆ ఫలములు ఇవ్వకుండా నేను ఎవరి మీద నేను అధికారిగా ఉండను అంటుంది ప్రియమైన వాళ్ళ. ఈరోజు నేను కూడా అలా చెప్పగలుగుతున్నాను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని నేను చెప్పేవారంగా, ఆయనకే స్థుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగా కానీ చెప్పేవారంగా, మంచి ఫలములు ఫలించేవారంగా. ఈ మధ్య ఎక్కడనో మన తెలుగు రాష్ట్రాల్లోనే మన ఇండియాలోనే ఒక యవ్వనస్తుడు మిషనరీగా వచ్చి మరి చనిపోవడాన్ని బట్టి ఆ తల్లి ఎంత గొప్ప సాక్ష్యం చెప్తుందో మీరందరూ చూసారని నేను నమ్ముతున్నాను ప్రియమైన వాళ్ళ. నేను ఒక రోజు వస్తుంది, ఆ రోజు నా కుమారుని కలుస్తా. ఈ మధ్య భౌతికంగా నా కుమారుడు మన మధ్య లేడేమో, కానీ నేను ఖచ్చితంగా తన దగ్గరికి నేను వెళ్తాననే ఒక ధైర్యమైన ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నటువంటి తల్లిగా ఆ రోజు మనం చూస్తున్నాం ప్రేమ. ఈరోజు మరి మన జీవితంలో ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఒకవేళ ప్రభువు ఈ 2024 సంవత్సరం చూడండి, 20, 21, 22 మరి భయంకరమైన ఉగ్రత లాంటి దినాల నుంచి తప్పించి 24వ నూతన సంవత్సరం దయా కిరీటాన్ని దేవుడు మనకు అందించి సుమారుగా 11 నెలలు గడించినా కూడా ఈ 11 నెలల కనీసం దేవుని కొరకు ఒక ఆత్మను కూడా మరి దేవునికి మరి లెక్క చెప్పలేని వారిగా నేను ఉన్నట్లయితే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో మీరు గమనించండి. ఆయన ఆకులు కలిగిన చెట్ల దగ్గరికి వస్తానంటున్నాడు. మరి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న నీ దగ్గర ఆయన వెతకడానికి చూస్తున్నాడు ఫలాలు ప్రేమైన వాళ్ళరా. కనుక నేను కూడా చక్కగా ఫలించే కొమ్మలుగా, ఫలించే ద్రాక్ష వల్లులుగా, అంజూరపు చెట్ల వలె ఉండాలని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది.
చాలామంది ఏం చేస్తారంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చేయట్లేదు కదండి భక్తి జీవితంలో, మరి మేము ఎందుకు చేయాలండి అని ఎదుటి వారిని ఏమంటారంటే ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పౌలు గారు క్లియర్గా ఇంకోటి చేశారు, విశ్వాసంకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసుక్రీస్తు వారి వైపు చూడాలంటే చాలామంది ఏం చేస్తారంటే ప్రియమైన వాళ్ళరా మనుషులను చూస్తూ ఉంటారు. దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తూ ఉంటారు. మనుషులు ఎలా ఉంటారంటే ఇంకో వాళ్ళు ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేస్తామండి, వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే మేము ప్రార్థన పెట్టుకుంటాం కదా వాళ్ళు ఎలాగైతే ఉన్నారో మేము అలాగే ఉంటాం. అట్లా మనం ఎవరినో ఇన్స్పైర్ అవుతూ ఒకరిని బట్టి కాదు, కానీ క్రీస్తుని బట్టి, క్రీస్తు సాక్ష్యాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మనం ఇన్స్పైర్ చేయబడాలి ప్రియమైన వాళ్ళు. హబక్కూ గ్రంథానికి మనం వెళ్ళి గమనించినట్లయితే చూడండి, 3వ అధ్యాయానికి మనం వెళదాం. 3వ అధ్యాయము 17వ వచనానికి వెళ్ళి మనం చూద్దాం, ముగించేస్తాను నేను. 3వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సారలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఎంత గొప్ప సాక్ష్యం అంటే, నీ చుట్టూ ఉన్నటువంటి సంఘంలో ఉన్న వారు, క్రీస్తుని ధరించిన వారిలో సాక్ష్యం లేకపోయినా, వారి జీవితంలో ఫలాలు ఉన్నా లేకపోయినా, నీ జీవితంలో అయితే ఫలాలు ఉండాల్సిందే. నీ జీవితంలో నా జీవితం, వాని క్రియల చొప్పున జీతం నా దగ్గర ఉంది అంటున్నాడు ప్రభువారు. ఒకవేళ ప్రభు వచ్చి మరి సాక్ష్యం ఇవ్వాలని అడిగినప్పుడు ప్రియమైన వాళ్ళ ఈ చుట్టుపక్కల ఎవరి దగ్గర సాక్ష్యం లేకపోయినా నీలో నాలో ఉండాలి. అదే ఇక్కడ అంటున్నాడు హబక్కూ గ్రంథంలో. ఏ ఫలాల కొరకు అయితే అంజూరపు చెట్టు వేశాడు, ఏ ఫలాల కొరకు ద్రాక్ష చెట్లు వేశాడు, ఏ ఉద్దేశం కొరకు ఒలివ చెట్లు వేశాడు, ఆ ఉద్దేశాలన్నీ కూడా ఆ చెట్ల విషయంలో జరగకపోయినా కూడా, అంటే నా జీవితంలో ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఎదురైనా సరే, ఎన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదురైనా సరే నేను ఫలిస్తాను. ఒక చెట్టును చూడండి, ఒక చెట్టును నరికివేయండి, విరిచివేయండి, ఖచ్చితంగా మరలా చిగురించి తన సమయానికి, తన సీజన్లో ఖచ్చితంగా అది ఫలాలు కాస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే ఈరోజు నేను కూడా ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా సరే నీ సహజత్వాన్ని, నా సహజత్వాన్ని విడిచిపెట్టకూడదు. గేదె ఎప్పటికీ పాలే ఇస్తుంది ప్రియమైన వాళ్ళ, కోడి ఎప్పటికీ గుడ్డే పెడుతుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మన భక్తి జీవితంలో క్రీస్తును ధరించిన మనం ఎప్పటికీ క్రీస్తు ప్రేమనే చూపించాలి, కానీ మరి ఏది చూపించకూడదు. సజ్జనుడు దుర్జనుడు అని ఇందాక మనం చూసాం. ఫలములను బట్టి ఆ చెట్టు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ. నిన్ను బట్టే దేవుడు ఏమైనాడో తెలుస్తాడు. అందుకంటున్నాడు కదా, మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అంటున్నాడు దేవుడు ప్రేమను. అలా కాకుండా మన ద్వారా దేవుడు చక్కగా మహిమపరచబడాలి. మరి ఈ డిసెంబర్ మాసంలో, ఈ సీజన్లో చక్కగా ఫలించాలి, మంచి ఫలాలు ఇవ్వాలి దేవుని కొరకు. ఆ ఫలాలు క్రీస్తు ప్రేమని ప్రపంచానికి తెలియజేసినప్పుడు ఆ ఫలములను తిని వావ్ వాట్ ఏ టేస్ట్ అని చెప్పినట్టుగా ప్రేమైన వల్ల పిల్లలు సంతోషించి ఒక ఫలం ఇచ్చినప్పుడు చక్కగా తిని సంతోషించినట్టుగా దేవుని ప్రేమను ఈ ప్రపంచానికి తెలియజేయండి. క్రిస్మస్ కాలంలో, ఈ వింటర్ సీజన్లో మరి చాలామంది ఆకలితో, మరి చలికి వణుకుతూ, ఆహారం లేక, బట్టలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో అనేక మంది వారి మధ్య మంచి పరిచర్య చేయండి, ప్రభువు సాక్షులుగా జీవించండి, మంచి ఫలములు ఫలిద్దాం. ఏ కాలంలో అయినా వచ్చి చూసినా సరే, ఏ చెట్టు దగ్గర అయినా ఫలములు దొరుకుతాయో లేదో తెలియదు, కానీ అంజూరపు చెట్టు దగ్గర ఫలములు దొరకాలి. అలా దొరికే ఫలము కలిగిన చెట్లుగా నేను ఉండాలి. ఒకవేళ లేకపోతే అంజూరపు చెట్టు వ్యర్థమైనట్టుగా మనం కూడా వ్యర్థమైపోతాం ప్రేమను. అలా కాకుండా పనికి వచ్చే పాత్రలుగా నేను ఉండాలని, ఫలింపులోనికి రావాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నిజమే ప్రభువా, అంజూరపు చెట్ల దగ్గరికి మీరు వచ్చి ఉన్నారు. అది ఆకులు గల చెట్టు అని మీరు సెలవిచ్చి ఉన్నారు. ఆకులు గల చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా దొరుకునేమో చూసినప్పుడు నాయన, ఆ తొలి ఫలములు నాయన అకాలపు కాయలు కనబడలేదు నాయన. అకాలపు కాయలు తొలి ఫలములు కాయలేదు అంటే నాయన, ఆ తర్వాత మరి నాయన కాపు కాసే మరి మెచ్యూర్ ఫిక్స్ కొరకు నాయన ఆ చెట్టుకు ఉపయోగం లేదని ప్రభువా ఆ చెట్టుని తీసివేసినట్టుగా, నిజమే మా భక్తి జీవితంలో ఒకవేళ మా వల్ల ప్రయోజనం లేకపోతేనైనా ఈ 2024 తర్వాత 2025 ఎవరూ చూడలేం ప్రభువా. నిజంగా 2024 మేము చూసామంటే ఏదో మేము ఫలిస్తామేమో అని ప్రభువా మా పక్షాన యేసుక్రీస్తు వారు చేసిన విజ్ఞాపన ప్రార్థన బట్టి మేము ఇంకా జీవిస్తున్నాం నాయన. అందుకనైనా నిష్ఫలులు కాక ప్రయోజకులుగా మేము ఉండాలి ప్రభు. ప్రయోజనకరమైన పాత్రలుగా, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా మేము అందరం ఉండాలి. వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ నడిపిస్తున్న మా సహోదరి నిర్మల జ్యోతి గారిని బట్టి, వారి తల్లి గారిని బట్టి, తండ్రి గారిని బట్టి, వారి సహోదరుని బట్టి, మరి యొక్క వాయిస్ ఆఫ్ గాస్పెల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే యాజమాన్యం నడిపిస్తున్నారో ఈ పేజ్ని ప్రభు, ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి బిడ్డలకు రావాల్సిన ఫలము మీరు నూరంతలుగా దయచేయండి. క్రమం తప్పకుండా ఈ మాటలు ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రభు, ఎందరు బిడ్డలైతే ఈ మాటల ద్వారా ఆశీర్వదింపబడుతున్నారు వారందరూ కూడా ప్రభు నీకు సాక్షులుగా, ప్రభు నీకు మహిమకరంగా జీవించలాగా మీరు సహాయతం దయచేయండి. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభు, మరి ఆయన మంచి ఫలములు ఫలించే మరి అంజూరపు చెట్ల వల్ల మేమందరం ఉండడానికి మీరు కృప చూపించమని కోరుచూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొంచున్నాము కన్న తండ్రి, ఆమేన్.
అందరికీ ఉందండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.